రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఆంధ్రప్రదేశ్లోని పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలోని నిర్మల్లో 46.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 4 రోజులు ఎండలు తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మే నెల వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతున్నాయని తెలుసు, కానీ ఈ రేంజ్లో మాడ పగిలేంతగా ఎండలు ఉంటాయని ఎవ్వరూ ఊహించలేదు. చాలా ప్రాంతాలు ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారిపోయాయి. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ సీజన్లోనే అత్యంత దారుణమైన హీట్ వేవ్ ప్రస్తుతం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పీక్స్కు చేరింది. ఈ వేసవి సీజన్లోనే అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఏకంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. కేవలం పిడుగురాళ్లే కాదు, కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారిలలో 46.1 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీల రికార్డయ్యాయి. ఇక కోస్తా, రాయలసీమ పరిధిలో 11 జిల్లాల్లో 45 డిగ్రీల మార్కును దాటేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఎండ దంచి కొడుతోంది. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా పరిస్థితి ఏమీ తక్కువ లేదు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలు వేడిగాలులతో అల్లాడిపోతున్నాయి. గత 3 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడు పగబట్టినట్టు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హనుమకొండలో 46.4, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 46.3, జగిత్యాలలో 46.3, అలాగే ఆదిలాబాద్ జిల్లా జైనత్లో 46.2 డిగ్రీల చొప్పున టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఉదయం 10 గంటలకే బయట ఎండ దంచి కొడుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. భారత వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం రానున్న 4 రోజుల పాటు ఇదే స్థాయిలో వేడిగాలులు, వడగాల్పులు తీవ్రంగా ఉంటాయి. ఏపీలోని 74 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 232 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అక్కడక్కడ ఈదరగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 26 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉండడంతో ఆ తర్వాతే ఎండల నుంచి కొంచెం ఉపశమనం లభించవచ్చు.